ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఇండియాపై ఆ ప్రభావం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ ఎఫెక్ట్తో హోటల్స్ మూతపడుతున్నాయి. గ్యాస్ ఎఫెక్ట్పై అనంతపురం జిల్లాలో హోటల్ యాజమాన్య అసోసియేషన్ తీవ్ర ఆందోళనలో ఉంది. ఈ నేపథ్యంలో ఎల్పీజీ గ్యాస్ కొరత ప్రభావం ఎలా ఉందన్న అంశంపై మా ప్రతినిధి రసూల్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధ ప్రభావం భారతదేశం పైన పూర్తి స్థాయిలో పడింది. ఇలాంటి నేపథ్యంలోనే హోటల్ రంగం పైన మరింత దీని ఎఫెక్ట్ కనిపిస్తుంది. ప్రధానంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టింది. మరి కొద్ది రోజులు ఈ యుద్ధం కొనసాగితే పూర్తిగా ఎల్పీజీ గ్యాస్ సరఫరా కూడా నిలిచిపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున హోటల్ యాజమాన్యాలు ఆందోళనలో పడిపోతున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది దీనిపైన ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో వార్ ఎఫెక్ట్ హోటల్స్ పైన ఎలా పడింది అనేది అడిగి తెలుసుకుందాం. మన చెంత హోటల్ అనంతపురం జిల్లా హోటల్స్ యాజమాన్యం అసోసియేషన్ రమణ, అదే విధంగానే రాజు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇప్పుడు ఇప్పటికే ఈ యుద్ధం కొనసాగుతుంది. మిడిల్ ఈస్ట్ లో పూర్తిగా యుద్ధ ఛాయలు నెలకొన్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధం పూర్తి స్థాయిలో నడుస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఆయిల్ సరఫరా, అదే విధంగానే గ్యాస్ సరఫరా, వీటన్నింటికి పెద్ద ప్రమాదం వచ్చి పడింది. మరి ఏంటి ఎఫెక్ట్ ఎలా ఉంది? అనంతపురం నగరంలో ఎన్ని హోటల్స్ ఉన్నాయి? ఏ విధంగా ఎంతమంది దీనిపైన జీవనాధారం ఉన్నారు? ఏంటి పరిస్థితి? రమణ గారు చెప్పండి. నేను అనంతపురం జిల్లా హోటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమణ మాట్లాడుతున్నా అండి. గల్ఫ్ దేశాల్లో జరుగుతున్నట్టు యుద్ధ ప్రభావము చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే గ్యాస్ సప్లై కంప్లీట్ గా స్టాప్ అయిపోయింది. దాంతో పాటు నిత్యావసర సరుకులు కానీ, ఆయిల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా బాగా పెరిగిపోయాయి. దానికి తోడు మేము హోటల్స్ రన్ చేయాలనుకుంటే గ్యాస్ సప్లై లేనప్పుడు వల్ల మాకు ప్రత్యామ్నాయంగా మేము వేరే ఆల్టర్నేటివ్ సేవ్ చేయడానికి ఏదీ లేదు. కంప్లీట్ గా మేము గ్యాస్ మీదనే ఆధారపడి హోటల్స్ రన్ చేస్తున్నాము. ఇప్పుడు ఉన్న ఆల్ ఆఫ్ సడన్ గా మా గ్యాస్ బంద్ చేయడం వల్ల హోటల్స్ అన్ని బంద్ చేసుకునే పరిస్థితిలోకి వచ్చాము. కమర్షియల్ సిలిండర్స్ కంప్లీట్ గా డీలర్స్ అందరూ కూడా కంప్లీట్ గా స్టాప్ చేశారు. ఈ రోజు నుంచి మాకు ఆల్రెడీ సప్లై కంప్లీట్ గా బంద్ అయిపోయింది. రేపటి నుంచి కూడా మేము హోటల్స్ అన్ని కూడా బంద్ చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. బంద్ చేసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఎందుకంటే మాకు గ్యాస్ లేకపోతే మేము ఏం చేయలేము. దీని మీద కొన్ని చిన్న తరహా హోటల్ దాదాపు అనంతపురం జిల్లాలో 1000 దాకా ఉంటాయి. వీటి మీద కొన్ని వేల మంది ఎంప్లాయ్మెంట్ అనంతపురం నగరంలో దాదాపు 1000 చిన్న తరహా 1000 హోటల్స్ దాకా ఉంటాయి. అంటే రోడ్ సైడ్ హోటల్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ, మెయిన్ హోటల్స్ కానీ ఇలాన్ని కలుపుకుంటే దాదాపు 1000 దాకా ఉంటాయి. వీటి మీద కొంతమంది దాదాపు 4-5 వేల మంది వర్కర్స్ ఆధారపడి దీని మీదనే ఉన్నారు. దీని మీదనే అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మేము ఏమి చేయలేదు. దిక్కుదోచిన పరిస్థితుల్లో ఇప్పుడు హోటల్స్ బంద్ చేసుకుంటున్నాము. మా ఎంప్లాయ్మెంట్స్ కూడా మేము తెలియజేసుకుంటున్నది ఏమంటే, మనం హోటల్స్ రన్ చేయలేము, మీకు కూడా మేము సాలరీస్ కూడా ఇలాంటివన్నీ కూడా ఏమి పే చేసే పరిస్థితులు లేవు. ఈ యుద్ధ ప్రభావం ఎన్ని రోజులు ఉంటుందో, గ్యాస్ ఎప్పుడో అయితే మనకు సప్లై స్టార్ట్ అవుతుందో ఆ రోజు నుంచి మేము హోటల్ స్టార్ట్ చేసాం. అంతవరకు కూడా మేము ఏం చేయలేని పరిస్థితి అనేది మేము తెలియజేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు యుద్ధ ప్రభావం వల్ల ఇప్పుడు గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిచిపోతుంది. అదే విధంగా బిజినెస్ పూర్తిగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. దీనిపైన ప్రభుత్వం పైన కూడా ఏమన్నా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉందా? తప్పకుండా అండి. ప్రభుత్వం పైన ఎందుకంటే మేము జిఎస్టీలు పే చేస్తుంటాము. లక్షలు, దాదాపు ఒక హోటల్ నుంచి లక్షల్లో అమౌంట్ జిఎస్టీ పే చేస్తున్నాము. ఈ ప్రభావం దాదాపు గవర్నమెంట్ కూడా కొన్ని కోట్ల రూపాయల ఆదాయం రాకుండా నష్టపోయే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే హోటల్ ఇండస్ట్రీ అంటే గవర్నమెంట్ గుర్తించట్లేదు, కానీ దీన్ని గుర్తించి చాలా పెద్ద ఇండస్ట్రీ అండి. ఎందుకంటే వీటి మీద ఆధారపడి స్టేట్ లో కొన్ని లక్షల మంది తీసుకుంటే లక్షల మందిలో వస్తారు ఎంప్లాయ్మెంట్. కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన సంస్థ అంటే హోటల్ ఇండస్ట్రీ సంస్థనే. ఇంత పెద్ద సమస్యని గవర్నమెంట్ కూడా కొంచెం గుర్తించి మాకు కూడా ఇప్పుడు 100% సిలిండర్ సప్లై కనీసం 40% మాకు సప్లై చేయగలిగితే ఉన్న దాంట్లోనే మేము కొన్ని కట్టెల మీద డైవర్ట్ చేసుకో, కట్టెల మీద కొన్ని వంటకాలు చేసుకో, కట్టెల మీద చేయలేని వంటకాలు గ్యాస్ మీద మేము చేసి కస్టమర్ కి అందించాలా. ప్లస్ ఉన్న సిచ్యువేషన్ లో ఇప్పుడు ట్రావెలింగ్ చాలా మంది కస్టమర్ ట్రావెల్ చేస్తుంటారు. చేసే వాళ్ళందరికీ కూడా ఫుడ్ సదుపాయం కలిగించాలంటే హోటల్కి రావాల్సిందే. ఆ హోటల్లో ఎక్కడ అన్ని బంద్ అయిపోయినంటే వాళ్ళ హోటల్ ఫుడ్ దొరకని పరిస్థితుల్లో చాలా ఆకలితో కూడా వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆల్రెడీ అలాంటి పరిస్థితులు కూడా ప్రారంభమైనాయి. ఈ పరిమాణం నుంచి ప్రజలను కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని, అలాగే హోటల్ ఇండస్ట్రీ దృష్టిలో పెట్టుకొని అట్లీస్ట్ కొద్దిగా గొప్ప మాకు ఒక 40% అన్న సిలిండర్స్ సప్లై చేయగలిగితే మేము మా వంతుగా మేము కట్టెల మీద ఏదన్నా కానీ ఫుడ్ రెడీ చేసేసి రిమైనింగ్ అన్ని కూడా మేము అందించడానికి ఒక సర్వీస్ మోటోలో కూడా హోటల్ ఇండస్ట్రీ కూడా ఆలోచిస్తుంది. ఎందుకంటే పబ్లిక్ వచ్చిన వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకూడదని ఆలోచన మాకుంది. మా లాభాపేక్షతో కాకుండా సర్వీస్ దృక్పథంతో కూడా మేము ఆలోచిస్తున్నామండి. అంటే ఇప్పటికే కలిగి ఈ గ్యాస్ సరఫరా తగ్గిపోతుంది. అదే విధంగా లిమిటెడ్ గా వాడాలనేటువంటి
నిబంధనలు ఇవన్నీ ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో మీరు జిల్లా కలెక్టర్ కానీ లేకపోతే సివిల్ సప్లైస్ అధికారులు కానీ ఏమన్నా రిప్రజెంట్ చేశారా ఏంటన్నా? మేము ఆల్రెడీ మన గ్రీవెన్స్ డే రోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం ఉంది. అది సివిల్ సప్లైస్ ఆఫీసర్ గారికి కూడా అది కలెక్టర్ గారికి తెలియజేసి వీటి మీద ఏం ప్రభావం చూస్తుందో మీరు దాని గురించి కనుక్కొని క్షుణ్ణంగా 2-3 రోజుల్లో మీకు ఏం జరుగుతుంది అనే విషయం గురించి తెలియజేస్తామని చెప్పారు. కలెక్టర్ గారికి ఇవ్వడం అయితే జరిగింది. ఖచ్చితంగా అంటే ఇప్పటికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సూచనలు అందా మీకు? ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అయితే మాకు ఎటువంటి సూచనలు అందలేదు. కంప్లీట్ గా డీలర్స్ కి అయితే గ్యాస్ కంప్లీట్ గా హోటల్స్ కమర్షియల్ కంప్లీట్ గా స్టాప్ చేయండి అని తెలియజేసినారనేది ఒకటి మాకు ఒక న్యూస్ ఉందండి. అది తప్ప మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సమాచారం రావట్లేదు. గవర్నమెంట్ నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. కానీ మాకు ఇంకా రాబోయే రోజులు గవర్నమెంట్ కూడా వీటిని మా ఇండస్ట్రీని అసలు వాళ్ళ దృష్టిలో కూడా ఏ కలెక్టర్ గారు కూడా హోటల్ ఇండస్ట్రీ గురించి ఎక్కడ కూడా ఏ మీటింగ్ లో కూడా ప్రస్థానం కూడా చేయట్లేదు అన్నమాట. ప్రస్థానం కూడా జరగట్లేదు. అంటే ఇది యాక్చువల్ గా సాధారణంగా ఏదో సాఫ్ట్వేర్ రంగము అది ఇది అనేటువంటి విధంగా వివిధ పరిశ్రమలు అంటున్నారు. ఈ హోటల్ రంగం ఇంత పెద్ద ఎత్తున అంటే సాఫ్ట్వేర్ రంగాన్ని కూడా తలపించేటువంటి విధంగా ఉంది కదా? అది తప్పకుండా అంటే అది ఎందుకంటే తెలియంది. ఇది సాఫ్ట్వేర్ రంగంలో కొన్ని వేల మంది ఎంప్లాయ్మెంట్ ఉంటారు. కానీ హోటల్ ఇండస్ట్రీ కొన్ని లక్షల మంది వస్తారు. లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నది హోటల్ రంగం. సాఫ్ట్వేర్ రంగం కంటే పెద్ద రంగం అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే దీన్ని గుర్తించట్లేదు. సాఫ్ట్వేర్ రంగాన్ని గుర్తిస్తున్నారు కానీ అది అఫిషియల్ గా ఉంది. ఇది చిన్న హోటల్స్ లోనే ఇది ఎవరు ఇండివిజువల్ వాళ్ళు చేసుకుంటారు కాబట్టి గవర్నమెంట్ దగ్గర గురించి మాకు గుర్తింపు రావట్లేదు. అంటే ఎలాంటి గుర్తింపు మీరు ప్రభుత్వం నుంచి కోరుకుంటారు? ఏమన్నా వాళ్ళ నుంచి సదుపాయాలు కూడా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే సదుపాయాలు చేసి మాకు గవర్నమెంట్ నుంచి అన్ని డిపార్ట్మెంట్ హోటల్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి ఆఫీసర్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరితోనూ ఎంప్లాయ్మెంట్ అంటే లేబర్ లైసెన్స్ కావాలా, ఫుడ్ లైసెన్స్ కావాలా, జిఎస్టీ కావాలా, పొల్యూషన్ సర్టిఫికేట్ కావాలా, ట్రేడ్ లైసెన్స్, ఇన్ని సర్టిఫికేట్లు తీసుకొని చేస్తున్న బిజినెస్ ఏకైక బిజినెస్ హోటల్ ఇండస్ట్రీనే. మిగతా ఏ ఇండస్ట్రీకి ఇంతమంది అధికారుల యొక్క ప్రభావం కూడా ఉండదు. ఇలాంటి హోటల్ ని కొన్ని సదుపాయాలు కల్పిస్తూ ఎలక్ట్రిసిటీ బిల్లులో కానీ లేకుంటే ఎంప్లాయ్మెంట్ కు ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ పిఎఫ్ మేము పే చేస్తున్నాము. వాటి ద్వారా కూడా గవర్నమెంట్ కొంతమందికి ఇస్తూ ఉంది. కానీ మాకు ఓనర్స్ కూడా అది ఏదైనా కలెక్టర్ లో మన కరెంట్ ఇచ్చే దాంట్లో కూడా కొన్ని వెసులుబాటు కలిగించేసి సబ్సిడీలు ఏమన్నా మాకు ప్రొవైడ్ చేస్తే కూడా మా ఇండస్ట్రీని ఇంకా కొంచెం పెద్దగా తీసుకెళ్తాం అనేది గవర్నమెంట్ తెలియజేసుకుంటున్నాం. హోటల్ యాజమాన్యం అనంతపురం జిల్లా అసోసియేషన్ మాజీ అధ్యక్షులు రమణ రాజు ఉన్నారు. రాజు గారిని కూడా అడిగి తెలుసా అన్న, చెప్పండి, మీ ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలాంటి ప్రభావం చూపుతుంది? ప్రత్యక్షంగా ఎలా ఉంటుంది, పరోక్షంగా ఎలా ఉంటుంది? యాక్చువల్ గా ఇది వచ్చి ప్రత్యక్షంగా అంటే హోటల్ ఇండస్ట్రీస్ జాబ్ ఇస్తా ఉండేది మనమే డైరెక్ట్ గా. వేరే దాంట్లో పోతే వేరే జాబ్ పోతే ఇంటర్వ్యూ చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, సెలెక్టా రిజెక్ట్ చేస్తారు. కాదు మాది అట్లా కాదు. ఫస్ట్ వాడు ఆకులు కొని వస్తాడు, ఏదైనా ఉద్యోగం ఇస్తారేమో అని. ఫస్ట్ మనం ఇచ్చేదే మనం హోటల్ ఇండస్ట్రీస్. అయ్యా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో తెలీదు, అన్నం తిని ఉద్యోగం పని చేయంటాం. అటువంటి ఇండస్ట్రీ మాది. వేరే ఏ ఇండస్ట్రీ కూడా ఏ ఒక కంపెనీ కూడా ఉద్యోగం మీరు వాడు ఎట్లా వాడో ఏమంటారు. మాది అట్లా కాదు. ఫస్ట్ వచ్చినానికి అన్నం పెట్టి లేబర్ వర్కర్స్ ఇది చేస్తాను. మాది ఒకటే ఇండస్ట్రీ. రెండోది మా ఒక గ్యాస్ నుంచి ప్రాబ్లం ఏం వచ్చిందంటే ఎన్ని దెబ్బతింటాయంటే కాయగూరలు ప్లస్ ఇది బియ్యము బ్యాడ్లు అవన్నీ కంప్లీట్ దెబ్బతింటాయి. తర్వాత మూడోది నాన్ వెజ్, నాలుగోది పాలు, ఐదోది ఆయిల్. ఈ ఒక్క హోటల్ బంద్ చేస్తే ఇవన్నీ ఎఫెక్ట్ పడతాయి. ప్లస్ జిఎస్టీ. దేశంలో మొత్తం ఎల్పిజి గ్యాస్ కొరత అనేటువంటిది వచ్చింది. సో ఈ సందర్భంగా ఈ ప్రభావం ఇది కేవలం యాజమాన్యాలపైనే కాకుండా హోటల్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ పైన కూడా పడింది. ఎట్లా ఉంది మీకు? ఏంటి పరిస్థితి? మరి మీకు జీతాలు తగ్గించేటువంటి పరిస్థితి ఉందా? యాజమాన్యాలు ఏంది? అవునండి, మేము కూడా అది ఆలోచిస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం అండి. మీ టీవీ తరఫున మా యాజమాన్యానికి అయితే ఎంత ఇబ్బంది ఉందో అంతకు మాకు డబుల్ ఇబ్బంది ఉందండి. ఎందుకంటే వాళ్ళు 1 నెల 2 నెలలు బంద్ చేసుకోవచ్చు హోటల్స్, కానీ మేము లైఫ్ లాంగ్ 1 నెల 2 నెలలు బయట ఉండలేమండి. సో కాబట్టి దీనికి కారణం అంతా గ్యాస్ అండి. ఆ గవర్నమెంట్ దీన్ని యాక్సెప్ట్ చేస్తుందని మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం అండి. హోటల్ తరఫున కాకుండా మా హోటల్ యూనియన్ తరఫున, లేబర్స్ తరఫున కూడా గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుందని మేము కూడా ఆలోచిస్తున్నాం అండి. అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ ని కూడా వీళ్ళు తగ్గించేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటిదాకా సపోజ్ ఒక హోటల్లో 15 మంది పనిచేస్తున్నారు అనుకోండి, అందరు గ్యాస్ కొరత ఉంది కాబట్టి తగ్గిస్తామంటున్నారు. మరి మీరు ఎట్లా ఎటువైపు వెళ్తారు? మరి తగ్గిస్తే ఉద్యోగం మేము దీనికి ఆప్షన్ లేదండి. వీళ్ళ కింద మమ్మల్ని తీసేస్తే మేము బయట రోడ్డు పడడం తప్ప మాకు వేరే ఆస్కారం లేదండి. ఎందుకంటే మేము గత 20 సంవత్సరాల నుంచి మేము ఇదే ఫీల్డ్ లోనే ఉన్నాము, ఇదే వర్క్ చేసుకుంటా ఉన్నామండి. మా జీవనోపాధి ఇదే అండి. మాకు వేరే ఆప్షన్ లేదు, వేరే ప్రొఫెషన్ కూడా మాకు తెలియదండి. సో కాబట్టి
హోటల్ వాళ్ళని కాకుండా మమ్మల్ని కూడా ఆదుకుంటారని మేము గవర్నమెంట్ కు రిక్వెస్ట్ చేసుకుంటున్నామండి. తగ్గిపోయింది, హోటల్ అన్ని కూడా మూతపడేటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ఎంప్లాయీస్ కూడా యాజమాన్యాలు తగ్గించేటువంటి పరిస్థితి. మరి ఎట్లా, ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నారు మీరు? మాకైతే గ్యాస్ లేదంటే మాకు హోటల్లో పని చేస్తాం కాబట్టి మేము వేరే పని చేసేకి లేదు, అవకాశం లేదు. మేము ఇక్కడ పని చేసుకోవాలా. తర్వాత ఇక్కడ నుండి మా హోటల్ ఏమన్నా బంద్ కింద అయిపోతే మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. మేము పని లేక ఇండ్ల కాడ ఉండాల్సి వస్తుంది. ఇది సార్ మా పరిస్థితి. వేరే పని వచ్చా మీకు? వేరే పని అయితే ఫస్ట్ నుండి 20 ఏళ్ళ నుండి ఇదే పని, 30-40 ఏళ్ళ నుండి ఇదే పని చేస్తున్నాం సార్. మేము వేరే పనికి పోవాలన్నా కూడా పోలాం, చేయాలని కూడా చేయలేము సార్ ఆ పని. మీ ఓనర్లు ఏమంటున్నారు? హోటల్ ఓనర్లు? మా ఓనర్లు అయితే ఇంతవరకు ఏమనలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే జరుగుతుంది. ముందుకి ఏమన్నా పని చేస్తే మాకు కొంత ఇబ్బంది అయిపోతుంది చాలా. ఏం పేరు మీ పేరు? నా పేరు గంగాధర్ సార్. ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నారు? మా సార్ దగ్గర ఒక 20 ఏళ్ళ నుండి ఇక్కడే పని